తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెజెంట్ నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాటల్లో కన్నా ఒక పాట రూపంలో చెప్పొచ్చు. ఓహో చిలకమ్మ ఎగిరే ఓ పంచదార చిలకమ్మ. ఎస్, ఆయనే ఆదిత్య ఓం గారు ఇక్కడ ఉన్నారనమాట. సో లాహిరి లాహిరి లాహిరిలో ఐ థింక్ 90s అండ్ 2000 కిడ్స్ 90s కాదండి రోషన్ అంటే 90s వాళ్ళు చూస్తారు కాబట్టి సో ఇప్పుడు నేను 90s సినిమా చూస్తాం కదా. మీరు 90s అండి, మీరు 70s కదా. నిజంగా నేను 70s. నిజంగా ఆ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ కూడా, సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా, సినిమా లవర్స్ అందరూ కూడా ఆదిత్య ఓం ని మర్చిపోలేం. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సినిమా తీశారు దహనం అని, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లో అలా 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 షేక్ ఆడిచ్చి బయటకు వచ్చేసారు. 5th వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్, మిడ్ నైట్, అది కూడా మిడ్ నైట్ ఎవిక్షన్. ఓకే, రాత్రి 2 గంటలకి 2 గంటలకు తోలేశారు బయటికి. సో ఎలా అనిపిస్తుంది చాలా ఇయర్స్ తర్వాత ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఒక షోకి వచ్చారు, అందరినీ బాగా అలరించారు అనుకోవచ్చు. అండ్ నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ రెండు ఉంటాయి అనుకోండి, బట్ మీరు బయటకు వచ్చిందైతే చాలా పాజిటివ్ గా వచ్చారు బయటికి. కాబట్టి సో పరిమళంగా వచ్చారు కాబట్టి, పరిమళంగా నవ్వుతున్నారు కాబట్టి చెప్పండి, షో గురించి ఏం చెప్తారు? నేను బిగ్ బాస్ ఒక ఓన్లీ మాత్రం ఒక రియాలిటీ షో గానీ ఒక టీవీ షో అనుకున్నా, కానీ నిజం చెప్పాలంటే అది ఒక సైకాలజీ, ఒక మెంటల్ టెస్ట్. అక్కడ లోపల ఉండడం అంత ఈజీ కాదు. అవునా? చాలా చాలా. ఎందుకంటే ఫస్ట్ అక్కడ టైం, ఎందుకు అనిపించింది అలా మీకు? ఎందుకంటే ఫస్ట్ అక్కడ టైం సెన్స్ పోతుంది. అక్కడ వాళ్ళు రాత్రి 12కి కూడా టాస్క్ ఇచ్చిన వాళ్ళు, రేషన్ తక్కువ, ఓన్లీ మాత్రం ఒకే ఒక గంటలో మాకు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేయాలి, అన్ని వంటలు. అక్కడ టైం సెన్స్ ఏం లేదు, ఫోన్స్, న్యూస్ పేపర్స్, వాచ్ కూడా లేదు, మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో అది చాలా ఇట్ ఈస్ నాట్, నిజంగా అది పాత కంటెస్టెంట్స్కి కానీ 15 వీక్స్ ఉన్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే మేబీ మీరు ఇక్కడ ఎవరు పరిచయం లేదు కాబట్టి మీకు ఎవరు తెలియదు అన్న ఒక ఫీలింగ్ లో మీరు ఉండొచ్చు. ఉన్న వాళ్ళు బిఫోర్ వెళ్ళిన వాళ్ళంతా ఇక్కడ గ్రూప్సే కదా. సో ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్స్ చూసాం కదా మనం ఆల్రెడీ. మీరు కానీ అంటే వాళ్ళకి కూడా చాలా, అంటే వాళ్ళు కూడా నాకు లోపల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, భయ్యా నాకు చాలా కష్టం అవుతుంది, అప్పుడు క్విట్ చేయాల్సింది అది అనిపించింది. సో అట్లాంటివి కూడా నేను చూశాను. చాలా మందికి చాలాసార్లు ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ కూడా జరిగింది అక్కడ. ఇదే జస్ట్ ఒకే ఒక నెలలో. సో అక్కడ ఉండడం ఇట్ ఈస్ బిగ్ సైకాలజీ టెస్ట్, ఒక మెంటల్ టెస్ట్. వాళ్ళు ప్రతి దాంట్లో మీకు టెస్ట్ చేస్తారు. మీ ఎండ్యూరెన్స్ ఏంటి, మీ మెంటల్ కెపాసిటీ ఎంత, మీ ఫిజికల్ కెపాసిటీ ఎంత, మీరు ఎంత స్ట్రెస్ అది అన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అది ముఖ్యంగా ఒక సైకాలజీ అండ్ మెంటల్ టెస్ట్. ఓన్లీ మాత్రం ఒక గేమ్ షో, ఒక రియాలిటీ షో కాదు అది.